ఫ్రెండ్స్ OnePlus నుంచి ఒక స్పెషల్ మీడియా బాక్స్ అయితే వచ్చేసింది. ఈ బాక్స్ లో ఏముందో ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తున్నారు. ఎస్, OnePlus ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి OnePlus Pad 3 ఇది. ఇక్కడ మనకి రెండు పుల్ ట్యాగ్స్ అయితే ఇచ్చారు. సో వీటిని పుల్ చేశారు అన్నట్లయితే ఇక్కడ బాక్స్ కంటెంట్స్ అన్ని మనకు రావడం జరుగుతుంది. రైట్ సైడ్ మీరు చూస్తుంది OnePlus కి సంబంధించినటువంటి యాక్సెసరీ, లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక OnePlus Pad. ఇక మిగతా అదంతా కూడా డమ్మీయే. సో దీన్ని పక్కకు పెట్టేసి ఈ రెండింటి పని అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసరీని ఓపెన్ చేద్దాం, ఆ తర్వాత ప్యాడ్ ని మనం ఓపెన్ చేద్దాం. OnePlus Pad 3 స్మార్ట్ కీబోర్డ్, OnePlus అనేటువంటి బ్రాండింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక్కడ మీరు చూసారంటే దీన్ని రకరకాల పొజిషన్స్ లో మనం యూజ్ చేసుకోవడంతో పాటు దీని ప్రైజింగ్ వీళ్ళు ఇక్కడెక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో ప్రైజింగ్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సేమ్ వీళ్ళు పేపర్ టీరిట్ కి సంబంధించినటువంటి సీల్ ఓపెనర్స్ ని మనకు పెట్టడం జరిగింది. సో బాక్స్ ఓపెన్ చేయగానే వావ్, సో OnePlus బ్రాండింగ్ తో ఉన్నటువంటి ఒక కవర్, OnePlus Pad 3 స్మార్ట్ కీబోర్డ్ తో పాటు వావ్, ఆల్మోస్ట్ మనకి ఒక ల్యాప్టాప్ కి సంబంధించినటువంటి కీబోర్డ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇంక్లూడింగ్ ఇక్కడ ఏజీ గ్లాస్ తోటి కూడా మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. అండ్ ఇక్కడ ఉండేటువంటి కవర్ ని కూడా డైరెక్ట్ గా మనం దీనికి ప్లేస్ చేసేయచ్చు. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంది. మరి దీంట్లో పెన్ మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. మేబీ ఆ పెన్ సపరేట్ గా పంపించారా? ఈ వీడియో షూట్ చేసే టైం కి అయితే నా దగ్గరికి రాలేదు. మేబీ అది సపరేట్ గా పంపించుండొచ్చు. ఒకవేళ పంపిస్తే కనుక ఇదే వీడియోలో యాడ్ చేస్తాను. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో Pad 3 ని చూద్దాం. సో ఇక్కడ కూడా మనకు ఒక పుల్ ట్యాబ్ ఇచ్చారు. సో ఈ పుల్ ట్యాగ్ ని తీసేసామన్నట్లయితే OnePlus Pad 3 ఇంట్లో మీకు బేసిక్ గా రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే 12+256GB అండ్ మరొకటి వచ్చేటప్పటికే 16+512GB. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12+256GB సుమారుగా 40,000 రూపాయలకి, 16+512GB వేరియంట్ వచ్చేటప్పటికే 45,000 రూపాయలకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే హియర్ ఇస్ ద ట్యాబ్ మనం పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కొన్ని యూజర్ మాన్యువల్స్, అలాగే Type A to Type C కేబుల్ ని ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ 80 watts ఆఫ్ ఫాస్ట్ చార్జర్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి ట్యాబ్ ని చూద్దాం. వావ్, నిజంగా చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంది. ఈ ట్యాబ్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి జస్ట్ కేవలం 5.97 mm థిక్నెస్. అంటే ఈవెన్ మన మొబైల్ ఫోన్ కన్నా గానీ ఇది చాలా స్లిమ్ గా రావడంతో పాటు వెయిట్ కూడా జస్ట్ కేవలం 675 grams మాత్రమే రావడం జరుగుతుంది. రియల్లీ అమేజింగ్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ బ్లూ, ఇది గ్లోబల్ గా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. మన ఇండియా కోసం ఎక్స్క్లూజివ్ గా వీళ్ళు ఫ్రాస్టెడ్ సిల్వర్ ని కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇదంతా కూడా మనకి ప్రీమియం అల్యూమినియం అలాయ్ డిజైన్ తోటి మన ముందు తీసుకొచ్చారు. ఇది యూనిబాడీ డిజైన్, ఫెంటాస్టిక్. అండ్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు ఇక్కడ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్, ఒకవేళ పెన్ ఉంది అన్నట్లయితే కనుక ఆ పెన్ ని ఛార్జ్ చేయడం కోసం అనుకుంటా విత్ మ్యాగ్నెటిక్. బాటమ్ స్పీకర్స్ తో పాటు మనకి USB 3.2 Gen 1 ఏకంగా 5 Gbps డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ట్యాబ్ మీద గేమింగ్, స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్ విత్ ప్రైమరీ మైక్రోఫోన్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మరొక రెండు స్పీకర్ గ్రిల్స్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ పోగో పిన్స్ ఇచ్చారు. ఇవి దేనికోసం నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్ గా, ఇంకొంచెం ఫుల్ ప్లెడ్జ్డ్ హై ఎండ్ గా డిజైన్ చేసి మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక ఆలస్యం చేయకుండా దీని అయితే బూట్ చేస్తాను, సెటప్ చేసి మళ్ళీ చిటికలో మీ ముందు కలుస్తాను. డిస్ప్లే పార్ట్ విషయానికి వద్దాం. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 3.4K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, అది కూడా IPS డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. ఇది యాక్చువల్ గా అయితేనేమో 8-bit ప్యానల్, బట్ దీంట్లో సాఫ్ట్వేర్ ద్వారా మరొక 4-bit ప్రాసెస్ చేస్తూ కంప్లీట్లీ 12-bit కలర్స్ ని మీకు ఇది జనరేట్ చేసి మీకు అవుట్పుట్ ప్రొవైడ్ చేయడంతో పాటు 144 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు LTPS ప్యానల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ మీరు యూట్యూబ్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇలాంటి వాటి మీరు HDR10 కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. కానీ దీంట్లో మీకు డాల్బీ విజన్ లాంటి సపోర్ట్ ఫీచర్ అయితే మనం ముందు తీసుకోరాలేదు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తున్నప్పుడు లేదా ఫ్లైట్స్ లో ఇలాంటి వాటన్నిటిలో నిజంగా మీకు కంటెంట్ కంపానియన్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ దీని పిక్సెల్ డెన్సిటీ కూడా మీకు 315 ppi, అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మీకు 89.3% గా మనకు రావడం జరుగుతుంది. కలర్ గామెంట్ లో కూడా మీకు 96% NTSC అలాగే 98% DCI P3 కవరేజ్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. కలర్ యాక్యురసీ
యాక్యురసీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డెల్టా 0.7 ఇన్క్రెడిబుల్ అక్యురెన్సీతో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని టచ్ శాంపిల్ రేట్ కూడా మీకు 540 హెడ్స్, బట్ డిఫాల్ట్ గా వచ్చేటప్పటికే 120 హెడ్స్ దాకా, అంటే మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు అప్ టు 540 హెడ్స్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ కూడా మీకు నార్మల్ వచ్చేటప్పటికే 600 నిట్స్ అండ్ మాక్సిమం హై బ్రైట్నెస్ మోడ్ లో మీకు వచ్చేటప్పటికే 900 నిట్స్ దాకా వెళ్ళడంతో పాటు ఇందులో ఐ కేర్ ప్రొటెక్షన్ ఫీచర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ టీవీ హెన్లాండ్ బ్లూ లైట్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడమే జరిగింది. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే పర్ఫెక్ట్ మీ కంటెంట్ కంపెనీ అని చెప్పొచ్చు. వైల్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా మీరు ఎక్కువగా మూవీస్ చూస్తున్నా, సిరీస్ చూస్తున్నా, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. ఏకంగా దీంట్లో మీకు వచ్చేటప్పటికి 8 స్పీకర్లు, దీంట్లో 4 సబూఫర్లు, అలాగే 4 ట్వీటర్స్ ఇందులో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంది, ఎల్డాక్, మోస్ట్ పాపులర్ ఫార్మాట్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ మాత్రం మనం తీసుకురాలేదు. సో రెగ్యులర్ గా వాడేటువంటి ఆడియో కన్నా కానీ ఇది కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ తో, బెటర్ ట్యూన్ తోటి మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఇంత బడ్జెట్ లో తీసుకొచ్చారు కాబట్టి డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఆడియో మాత్రం చాలా లౌడ్ గా, క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. లౌడ్ గా ఉంది, క్రిస్ప్ గా ఉంది. అలాగే మీకు దీంట్లో వీళ్ళు సబూఫర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారంటున్నారు కానీ ఆ బేస్ ఎఫెక్ట్ రెగ్యులర్ గా మనం టీవీలో చూసినంత బేస్ అయితే ఎఫెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ రెగ్యులర్ గా మీరు చూసేటువంటి ట్యాబ్స్ లో ఉండేటువంటి వాయిస్ కన్నా కానీ ఇది చాలా రీట్యూన్డ్ గా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రీమియం బడ్జెట్ కాబట్టి ఈ మాత్రం ఉండాల్సిందే. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఏదైతే మనం ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో మనం చూస్తున్నామో సేమ్ ప్రాసెసర్ మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 4.35 GHz గా రావడం జరుగుతుంది. అడ్రెనోకి సంబంధించినటువంటి 830 GPU మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని మరింత ఎన్హాన్స్ చేయడంతో పాటు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని ఇందులో యూజ్ చేశారు. ఆగండి, దీంట్లో ఇంకొంచెం ట్విస్ట్ ఉంది. ఇందులో హై ఎండ్ వేరియంట్ ఏదైతే 16 GB వేరియంట్ కి వెళ్ళారో LPDDR5T టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ ని యూజ్ చేశారు. దానికి దీనికి తేడా ఏంటంటే జస్ట్ కేవలం 666 MHz క్లాక్ స్పీడ్ మాత్రమే తేడా. అండ్ రెండింటిలో కూడా మీకు UFS 4.0 స్టోరేజ్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 256 GB అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 512 GB గా రావడం జరుగుతుంది. ఈవెన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కాబట్టి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీటి స్కోర్స్ అన్ని కూడా మీరు ఇక్కడైతే చూస్తున్నారు. Antutu లో 2.5 మిలియన్ ప్లస్ స్కోర్ చేయడంతో పాటు Geekbench స్కోర్ అలాగే CPU థ్రాటిల్ లో కూడా మీకు ఎలాంటి థ్రాటిల్ కాకుండా ప్రాపర్ పర్ఫెక్ట్ ట్యాబ్ అని చెప్పొచ్చు, పవర్ఫుల్ ట్యాబ్ కూడా. అండ్ ఇది ఆక్సిజన్ OS 15 తో మనకు రావడం జరుగుతుంది. మరొక 4 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇక దీంట్లో హైలైట్ మనం దీనిలో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఏకంగా ఇందులో మనకి 12,140 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకి ఇందులో ఇచ్చారు. సో OnePlus లో మొట్టమొదటిసారిగా ఇంత హెవీ బ్యాటరీ ఈవెన్ నేను ట్యాబ్స్ లో మొట్టమొదటిసారిగా వింటున్నాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దీంట్లో మనకి 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి 1.5 hours పక్కాగా టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది కేవలం 10 minutes లో 18% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇంతేకాదు దీనిలో ఉన్నటువంటి బ్యాటరీ బ్యాకప్ విన్నారు అంటే మీరైతే షాక్ అవ్వాల్సిందే. ఒకవేళ మీరు షార్ట్స్ వాడుతున్నారు అన్నట్లయితే, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తున్నారు అంటే సుమారుగా 17 hours ఆఫ్ బ్యాకప్. ఒకవేళ లేదు మీరు ఫుల్ మూవీ వాచ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 15 hours ఆఫ్ బ్యాకప్ రావడంతో పాటు వన్స్ ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేసి లాక్ చేసి పక్కకు పెట్టారు అన్నట్లయితే సుమారుగా 70 రోజులు దీని బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. అండ్ ఒకవేళ మీరు గనక ఫుల్ గా ఛార్జ్ చేసి దీన్ని పవర్ ఆఫ్ చేసి పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ 2 years దాకా మళ్ళీ దీన్ని మీరు రీఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదు. ఫెంటాస్టిక్. ఈవెన్ ఇందులో మనకి ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ కూడా లేదు. కంప్లీట్లీ క్లీన్ UI ఎక్స్పీరియన్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు WPS ఆఫీస్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. డెడికేటెడ్ జెమినై యాప్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. లైక్ రెగ్యులర్ గా మీ బిజినెస్ టాస్క్ అన్నిటిని కూడా ఇది చాలా సునాయాసంగా అయితే హ్యాండిల్ చేయగలదు. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మనకు ఉండేది కేవలం సింగిల్ కెమెరా మాత్రమే. 13 మెగాపిక్సెల్ సెన్సార్ ని యూజ్ చేశారు. ఇందులో 4K లో 30 FPS దాకా మనం వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ని యూజ్ చేశారు. 1080p లో 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. అండ్ అన్లాక్ సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకు కేవలం ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే మనం స్క్రీన్ మీద ప్యాటర్న్ లేదంటే పాస్వర్డ్ ఇవైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఇంత ఎక్స్పెన్సివ్ ట్యాబ్ కాబట్టి దీంట్లో ఫింగర్ ప్రింట్ అన్లాక్ ని కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు మనకి OnePlus కి సంబంధించినటువంటి
స్టైలో 3 అంటే అదేనండి, వీళ్ళకి సంబంధించినటువంటి పెన్ కూడా పంపించారు. యాజ్ ఆఫ్ నో నాకు వీడియో రికార్డ్ చేసేటప్పటికి లేదు, మేబీ వస్తే కనుక దీన్ని ఎడిషనల్ గా నేనైతే యాడ్ చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ యాక్సెసరీస్ కి సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా వీళ్ళు రివీల్ చేయలేదు. ప్రైజెస్ తెలిసిన వెంటనే నేను వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి వైఫై 7 డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు మీకు బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, ఏ విధమైనటువంటి ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ సిమ్ కార్డ్ కూడా ఉండదు కాబట్టి సో బ్యాండ్స్ ఇట్లాంటివి కూడా మనకి వర్క్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఒకవేళ మీ బడ్జెట్ ఒక 50,000 రూపాయలు అయి ఉన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ తో పాటు ముఖ్యంగా లార్జర్ బ్యాటరీ తోటి మీకు ఒక ట్యాబ్ కావాలనుకుంటున్నారు, అది కూడా ఆండ్రాయిడ్ లో చూస్తున్నారు అన్నట్లయితే, ఇంకా చెప్పాలన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక యాపిల్ లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఒక ఆండ్రాయిడ్ టాబ్లెట్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ప్రొడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.